ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు పెట్టిన బాధిత మహిళకు సంబంధించి ఒక సంచలన ఆడియో ప్రస్తుతం మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక బాధిత మహిళ ఆడియో లీక్ అవడంతో ఒక్కసారిగా ఆ బాధిత మహిళ నిజస్వరూపం బయటపడింది. ఇన్ని రోజులుగా మాస్టర్దే తప్పు అంటూ వార్తలు వినిపించాయి. మాస్టర్ అమ్మాయిల పిచ్చోడనే నోర్లు ఇప్పుడు మాస్టర్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు. రీసెంట్ గా జానీ మాస్టర్ కి బెయిల్ మంజూరైంది. బెయిల్ మంజూరయ్యాక బయటకు రావడంతోనే ఆధారాలతో సహా అన్ని బయట పెడతానని మాస్టర్ కూడా చెప్పారు. ఆ లీక్ అయిన ఆడియోలో అమ్మాయి ఏముందో ఒకసారి తెలుసుకుందాం. జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసే శ్రేష్ఠి వర్మ అనే అమ్మాయి జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధించి మైనర్ గా ఉన్న సమయంలోనే అత్యాచారం చేశాడని, చాలా సార్లు ఇంటికి వచ్చి లైంగిక కోరిక తీర్చుకున్నాడంటూ కేసు పెట్టింది. ఇక ఈ కేసు ఇండస్ట్రీలో ఎంత ప్రకంపనలు సృష్టించిందో చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించిన ఆడియో లీక్ అయింది. అందులో ఆమె మాట్లాడుతూ, నేను మాస్టర్ ని ఎంతగానో ప్రేమించాను, కానీ నా ప్రేమ విషయం అక్కకి తెలిసిపోయింది. మాస్టర్ ని పెళ్లి చేసుకుందాం అనుకున్నా, కానీ ఈ విషయం ఇంట్లో తెలిసిపోయింది. ప్రస్తుతం నా మూడే మాత్రం బాగోలేదు, అందుకే పాత వీడియోలన్నీ మళ్లీ పెడుతున్నాను. ప్రతి బర్త్డేకి నాకు మాస్టర్ ఏదో గిఫ్ట్ ఇచ్చేవారు, నా వెంటే ఉండేవారు, కానీ ఇప్పుడు ఆయన నాతో మాట్లాడటం లేదు అంటూ శ్రేష్ఠి వర్మ ఆడియోలో చెప్పుకొచ్చింది. అయితే శ్రేష్ఠి వర్మ మాట్లాడిన మాటలకు జానీ మాస్టర్ డ్రైవర్, నీ దగ్గర మాస్టర్ ఇచ్చిన నెక్లెస్, ఉంగరం వంటివి ఉన్నాయి కదా అని అడగగా, అవును ఉన్నాయి, కానీ అవి నేను నీకు ఇవ్వను, మాస్టర్కి ఇస్తాను. ఆయన్ని మా ఇంటికి వచ్చి తీసుకువెళ్ళమను, కానీ నేను మాస్టర్ కి గిఫ్ట్ గా ఇచ్చిన వాచెస్ నాకు అవసరం లేదు అంటూ జానీ మాస్టర్ డ్రైవర్ తో సృష్టి వర్మ మాట్లాడిన ఆడియో లీక్ అవడంతో ఈ విషయం కాస్త మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో సృష్టి వర్మ అలాంటిదా జానీ మాస్టర్ పై కావాలని ఓ నింద వేసిందా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి జానీ మాస్టర్ కేసు మరోసారి హాట్ టాపిక్ అవుతుంది. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.